తెలంగాణ పురపాలక శాఖ మంత్రి వర్యులు ఎవరు? ముఖ్యమంత్రి గారు చెప్పండి. ఎందుకంటే పురపాలక శాఖ మంత్రి వర్యులకి మేము కొన్ని వినతి పత్రాలు ఇచ్చాము సెక్రటేరియట్ లో. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. వేటి గురించి ఇచ్చాము? అక్రమ చెరువుల అక్రమ నిర్మాణాల గురించి. ఇప్పుడు మీరు హైడ్రా తీసుకొచ్చారు, మేమందరం స్వాగతించాము. కానీ హైడ్రా విధి విధానాలు కరెక్ట్ గా లేవు. పేదలకు ఒకలాగా, బలిసిన వాళ్ళకి ఒకలాగా ఉంది. చూస్తున్నాం రిజర్వాయర్లు, 2 రిజర్వాయర్లు మనకు హైదరాబాద్ లో ఎన్నో సమస్యలు కాపాడుతున్నాయి. మంచినీటి సమస్యలు ఏంటి? గండిపేట అండ్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2. వాటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి మొదలు పెడితే ఎఫ్టీఆర్ అంటే ఈ యొక్క చెరువు ఎంత ఎఫ్టీఆర్ ఉందో, బఫర్ జోన్ లో దాంట్లో ప్రజాప్రతినిధులే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అక్కడ విల్లాలు నిర్మించుకున్నారు. వారి మీద ఎలాంటి చర్యలు లేవు. తక్షణమే మీరు ఏం చేయాల్సిందంటే, చెరువులలో అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించిన సంబంధిత శాఖల అధికారులు, అంటే సబ్ రిజిస్టర్ అయినా సరే, ఇరిగేషన్ అయినా సరే, జిహెచ్ఎంసీ హెచ్ఎంసీ అధికారుల మీద మీరు తక్షణం ఎఫ్ఐఆర్ చేయండి. ఎందుకు చేయట్లేదు? అవినీతి అధికారుల మీద మీరు ఎందుకు చేయట్లేదు? ఫస్ట్ అవినీతి అధికారుల మీద మీరు ఎఫ్ఐఆర్ చేయండి, చర్యలు తీసుకోండి. ఎందుకంత ప్రేమ మీకు? పేదవాళ్ళనేమో ఇళ్ళకి తీసుకొచ్చి బయటపడేస్తున్నారు. మరి అవినీతి అధికారులకు చర్యలు తీసుకోవట్లేదు. మీరు అవినీతి అధికారుల మీద, అంటే చెరువులో కబ్జాలకు ప్రోత్సహించిన, పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తక్షణమే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ చేయాలి. వాళ్ళ మీద డిస్మిస్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయండి, సస్పెండ్ చేయండి. పేదవాళ్ళు ఎట్లా బయటకు ఇళ్ళకి తీసుకొచ్చారు వాళ్ళని అలాగే చేయండి. ఉద్యోగం నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టండి. అప్పుడే కానీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు రోజు ఒక మాట, మీరు ఒక మాట, మంత్రులు ఒక మాట, ప్రతిపక్షాలు టీవీల ముందు ఇదే సరిపోయింది. వాస్తవాలు మాత్రం కూడా మాట్లాడలేదు. వాస్తవాల అధికారులు, అవినీతి అధికారుల మీద తక్షణమే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది అని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది.